ఢిల్లీ నిరసనల ఎఫెక్ట్ హైదరాబాద్ పై పడింది. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలతో నగరంలో హీట్ పెరిగింది. నిన్న రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ చలో లోక్ భవన్ కార్యక్రమం చేపట్టింది. నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ ఇటు బీజేపీ కూడా ఆందోళనకు దిగింది. గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా హై టెన్షన్ చోటు చేసుకుంది. అలర్ట్ అయిన పోలీసులు పలువురు నేతలను అరెస్టు చేశారు. నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్కు కాంగ్రెస్ భారీ ర్యాలీ చేపట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ర్యాలీలో నినాదాలతో హోరెత్తించారు. లోక్ భవన్కు చేరుకున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. దీంతో లోక్ భవన్ దగ్గర కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు గాంధీ భవన్ దగ్గర కూడా ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు గాంధీ భవన్ దగ్గర నిరసనకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగింది. పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీజేపీ ఆఫీస్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.